హాయ్ బ్రో. జై మహేష్ బాబు అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జై మహేష్ బాబు అని 200% కామెంట్ చూస్తారని ఆశిస్తున్నాను. భయ్యా, ఇప్పుడు మహేష్ బాబు అన్న రాజమౌళి గారు కలిపి చేసే సినిమా వస్తుంది కదా, మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఈ సినిమాపై? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక హై రేంజ్లో ఉంది బ్రో. అది రాజమౌళి మూవీ, అదే డైరెక్షన్లో సినిమా అంటే మహేష్ బాబు ఇప్పుడు వరకు నార్మల్ సినిమా తీస్తున్నాడు తప్ప మరీ ఎంత హై రేంజ్లో అంటే అన్నీ అంతే ఎక్కువ అమౌంట్ పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నాడంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. దాంట్లోనే మహేష్ బాబు నేను తెలుగులో తీస్తాను, హిందీ తీయను, కాల్తా మూవీ డబ్ అవుతుందని చెప్పాడు మహేష్ బాబు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అవుతుంది అది. అంటే ప్రతి లాంగ్వేజ్లో యాక్ట్ చేయాల్సి ఉంది మహేష్ బాబు. కానీ మహేష్ బాబు యాక్టింగ్ ఒక రేంజ్లో, అంటే రాజమౌళి అంటేనే హీరోని ఒక రేంజ్లో పెడతాడనమాట. అది మహేష్ బాబు అంటే ఇంకా ఎంత పీక్స్ తీసుకెళ్తాడు అనేది ఎక్స్పెక్టేషన్స్ చాలా అయితే పెట్టుకున్నాం బ్రో. అంటే నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాను. మహేష్ బాబుతో మూవీ అంటే ఒక హైలైట్లో ఉంటుంది బ్రో. అదే బ్రో, నాకు పవన్ కళ్యాణ్ ఎంత చేస్తాడో మహేష్ బాబు కూడా అన్నే బయట చేశాడు. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు, సేవలో హార్ట్ డొనేషను అవన్నీ చేసినాడు. అలాంటి హీరో ఇప్పుడు ఒక రాజమౌళితో మూవీ అంటే హై ఎక్స్పెక్టేషన్ బ్రో, ఊహించలేము అది. అంటే మన మాటలకి చేతలకి చెందదనమాట అది. అంటే ఆ మూవీ ట్రైలర్ వదిలేదాకా అందరికీ అంటే నోట్లోంచి, అంటే చెప్పాలంటే మీకు ఆ ట్రైలర్ వచ్చే వరకు ఎవ్వరు ఏం చెప్పలేరు బ్రో. ఆ ట్రైలర్ వచ్చాక గుడ్డలు చింపేసుకుంటారు బ్రో. అంటే ఇప్పుడు ఈ సినిమాని 800 crores తోటి తీస్తున్నారు అని చెప్పారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 800 కోట్లతోటి ఇంత భారీ సినిమా తీస్తున్నారు కదా. రాజమౌళి ఏం చేసినా ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్రో. అమౌంట్ పెట్టేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఆ అమౌంట్కి ఎంత అయితే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇలాంటివి తీస్తున్నాడంటే అమౌంట్ పెడతాడు బ్రో. అంటే మరి మహేష్ బాబు రేంజ్ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి మహేష్ బాబుకి రేంజ్ పెట్టాలంటే 800 కోట్లు తక్కువ బ్రో. అంటే ఇప్పుడు ఒక్క ముక్కలో మహేష్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? డెమి గాడ్ బ్రో.